పరిశుద్ధ గ్రంథం నుండి విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనంలో, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లుగా నీ ప్రాణమును కుమ్మరించుమని దేవుని వాక్యం సెలవిచ్చిన విధంగా ప్రియులారా, మనము మన బిడ్డల కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి. ఏ తల్లిదండ్రులైతే బిడ్డల కొరకు ప్రార్థించే తల్లిదండ్రులై ఉంటారో ఆ బిడ్డలను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువారి తల్లి అయిన మరియ ప్రార్థనా పరురాలు, దేవుని దాసురాలు అనేసి మనం వాక్యంలో విని ఉన్నాము. అదేవిధంగా హన్న గొప్ప ప్రార్థన పరురాలు, సమూయేలుకి తల్లి అయినట్లుగా మనం చూస్తున్నాము. ఎకబేదు మరి చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, ఆమె తన 3 బిడ్డలను కూడా ప్రవక్తలుగా చేసినట్లుగా మోషే, అహరోను, మిరియము వీరందరూ కూడా దేవుని బిడ్డలుగా వర్ధిల్లినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మనము ప్రార్థన పరులమైనప్పుడు, మన బిడ్డల కొరకు మనం ప్రార్థించినప్పుడు యేసు ప్రభువారు మన బిడ్డలను కూడా గొప్ప బిడ్డలుగా ఆశీర్వదిస్తాడని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్.